ఈ డబ్బు ఎక్కడ కట్టాలి? అక్కడ కట్టండి. ఇంతకీ ఆయన ఎక్కడా? ఏ ఆయన? అదే మీ కింగ్. కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది, అందులోనూ మీలాంటి చదువుకున్న వాళ్ళు. ఎవరికి మర్యాద ఇవ్వాలి? ఆ మాటకి ఎంత మాత్రం అర్థం తెలియనటువంటి ఆ పురుషోత్తముడికి మర్యాద ఇవ్వాలా, లేక తన దగ్గర జీతం తీసుకుని నీకు మర్యాద ఇవ్వాలా? పర్వాలేదమ్మా, చాలా బాగా మాట్లాడుతున్నావమ్మా. మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోవడానికే నేను ఇక్కడికి రాలేదు. మా ఇంటి డాక్యుమెంట్స్ ఆయన పేర్లోనే రిజిస్టర్ చేసి ఉన్నాయి. వాటిని తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు ఇందులో ఉంది. ఓనర్ లేరు. లేరంటే అర్థం ప్రాణాలతో లేరనా? నువ్వనుకున్నంత తేలిగ్గా చావడు ఈ పురుషోత్తం. డబ్బు పొగరు నీ ముఖంలో కనిపిస్తోంది. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? డబ్బు డబ్బు. అయినా ఆ విషయం నీకెందుకు? డబ్బు ఎక్కడి నుంచి వస్తే నీకేంటి? నీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకో. డబ్బు తీసుకుని మా డాక్యుమెంట్స్ తిరిగిచ్చేసేయ్. మా నాన్న సంతకం చేసిన పత్రాలు కూడా. మీరెక్కడో కొల్లగొట్టి తీసుకొచ్చిన డబ్బుని తీసుకొని మీ పత్రాల్ని డాక్యుమెంట్ని ఇచ్చేసానే అనుకోండి. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన దగ్గర మేము డాక్యుమెంట్స్ తీసుకోలేదని కంప్లైంట్ ఇచ్చారనుకోండి, నేనేం చేయగలను? ఆసిఫ్ భాయ్ చెప్పారు, మీరు ఇది చేస్తారు, ఇంతకు మించి చేస్తారని చెప్పారు. మీ ఉద్దేశమే మా డబ్బుని, మా ఇంటిని స్వాధీనం చేసుకోవడం. అదే సంగతి. ఇక నువ్వు మీ బాబు ఏ పని చేయకుండా హాయిగా బతకచ్చు. మీ కుటుంబాన్ని మిమ్మల్ని చూసుకోవడానికి ఒక మనిషి దొరికాడు కదా. ఏమన్నా? ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? ఇప్పుడు దాకా చేసింది చాలదంటూ ఇప్పుడు కట్టు కథలు కడుతున్నావా? నిన్ను చెప్తున్నానా చేతి? ఇంకా మీరు గొడవ చేయడం, సీన్ చేయడం చేస్తే ఈ రాబందు గురించి తెలుసుగా, నేనేం చేస్తానో నాకే తెలియదు. రై, అన్ని పేపర్స్ క్లియర్ చేసి ఆ ముసలోడికి ఇచ్చేసేయండి. నాకు ఇదంతా అక్కర్లేదని నేను డిసైడ్ చేశాను, అంతే. మరో విషయం, ఇక ఏ కారణంగా వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడానికి వీలు లేదని చెప్పు. షేవ్ చేసుకొని, స్నానం చేసి, డ్రెస్ వేసుకొని రెడీగా ఉండొచ్చు కదా. అక్క ఆఫీస్ నుంచి రాగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఎందుకు నానా? మీరు దేనికి భయపడకండి నానా. ఇక్కడ హేమంత్ గారు ఉన్నారా? మేము నాన్ననే పిలుస్తాం. నేనలా పిలవలేను కదా. సరే, నాన్నగారు ఉన్నారా? నాన్న ఎవరిని చూడదలుచుకోవట్లేదు. ఏంటి విషయం? నాతో చెప్పండి చాలు. పవర్ ఆఫ్ పటార్నీ ప్రకారం ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ పురుషోత్తం గారి పేరు మీదే ఉన్నాయి. హేమంత్ గారి, అదే మీ నాన్నగారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆయన సంతకం కాస్త కావాలి. ఈ మర్యాదంతా మేము ఆఫీస్ వచ్చినప్పుడు లేదే. అది ఆ సిచ్యువేషన్లో. రే, ఇప్పుడున్న సిచ్యువేషన్కి నువ్వు అయోమయంలో ఉన్నావు. అతనెవరు? మీ ఫ్రెండా? ఆయన పేరు మహేంద్ర. అదే ఈ మీటర్ వడ్డీలు ఇస్తారే, అంటే డైలీ వడ్డీ. మీరేంటో చాలా మంచి అతనిలాగా మాట్లాడుతున్నారు. ఇది మంచిదారి కాదని నాకు కూడా తెలుసు, కానీ బతకాలిగా. నన్ను నమ్మి ఒక కుటుంబం ఉంది. రే విజయ్, ఇక్కడికి వచ్చిన పని అయిపోయేలా ఉంది. రీ, కాస్త మాట్లాడకుండా ఉంటావా? నేను మాట్లాడకుండా ఉంటాను, కానీ నువ్వు తనతో మాట్లాడి కరెక్ట్ చేసుకునేలా ఉన్నావే. దేవుడా, వీడికి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నీకేదైనా అర్జెంట్ పని ఉంటే ముందే పని చూడు. వెళ్ళమంటావా? వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం. వెళ్ళు, కానీ నడిచి వెళ్ళు. బండి మీదే వెళ్ళాలని ఏం మొక్కుబడలేదు. అది కాదు, ఇద్దరం కలిసే కదా వచ్చాం. నడిచి వెళ్ళు. అలాగా. రే, వచ్చిన చోట నీకు విందు దొరికిండొచ్చు, కానీ నాకది విషం. నీ సంగతి తిరిగొచ్చాక చూసుకుంటాను. నిన్ను రాబందు దగ్గర చేర్పించిందే నేను. అదే రాబందు దగ్గర నిన్ను విడదీసి చూపిస్తాన్రా. వెళ్ళిపోయాడు. అతి త్వరలోనే నీ కథకి ముగింపు పలుకుతాన్రా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.